నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. స్పైసీ అండ్ టేస్టీ నాన్ వెజిటేరియన్ స్పెషల్స్ చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? స్వరూప గారు. ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. ఓకే. మీ పేరు? సత్య. ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. సో కూతురేనా? కూతురు పోటీ పడుతున్నారా? ఓకే, బాగుంది. అయితే మరి మీరేం వంట చేస్తారు? నేను చేపల పులుసు అండి. చేపల పులుసు. హైదరాబాదీ చేపల చేపల పులుసు. పులుసా? ఓకే. చేపల పులుసు అంటే రెగ్యులర్ గా అందరికీ తెలిసే ఉండొచ్చు. సో మీరు హైదరాబాదీ చేపల పులుసు చూపిస్తారు. ఓకే, మరి హైదరాబాదీ చేపల పులుసు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? హైదరాబాదీ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, పల్లీలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే స్వరూప గారు, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే. పాన్ వేడికలు చెప్పండి. చేపలు ఏమేమి వేసి కలిపారు? చేపల్లో మామూలుగా ఇంట్లో అయితే మామూలుగానే వేసేస్తామండి. ఇక్కడ తీసుకురావాలి కాబట్టి ఉప్పు, పసుపు, కారం కాస్త ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకుని తీసుకొచ్చాం. సో మామూలుగా అయితే డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, అంటే మనం కాసేపు తర్వాత వంట చేస్తున్నాము అంటే ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టేసుకుని దాన్ని పడుతుంది. ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇవి పల్లీలు, నువ్వులు, కాజు, గసగసాలు, కొబ్బరి బాగా వేయించి మిక్సీ చేశానండి. ఓకే, సో అవన్నీ వేయించారండి? వేయించిన తర్వాత మిక్సీ పట్టారు. ఇది ఓకే, పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో డ్రై దాని మీదే కదా ఆయిల్లో వేయించినవి? మామూలుగా వేయించేసుకోవడం. ఓకే, ముందుగా సరిపడినంత ఆయిల్ అండి. చాలా కొంచెం. ఓకే, నెక్స్ట్ కావాల్సిన ఉల్లిపాయలండి, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఓకే, సో మీరు హౌస్ వైఫా? నేను ఫ్యాషన్ డిజైనర్ అండి. ఫ్యాషన్ డిజైనరా? ఓ, సో అమ్మమ్మ నీకేమైనా డిజైన్ చేస్తూ ఉంటారా? నేను వేసుకునే ప్రతి ఒక్కటి మమ్మీ డిజైన్ చేస్తారు. బ్లౌజ్ ఇవన్నీ అమ్మేనా? అన్ని మమ్మీ. మరి మీరు సెల్ఫ్ ఏం చేసుకోరండి? పిల్లల కోసమేనా? నాకు ఇష్టం ఉండదండి, చేయడం ఇష్టము, నాకు వేసుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, కొంచెం కరివేపాకు అండి. నెక్స్ట్ నల్లగొట్టుకున్న గరం మసాలా అండి. గరం మసాలా పొడి అక్కర్లేదు, కాస్త నల్లగొట్టుకుంటే చాలు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, బాగా కలపడం అలవాటు అయిపోయింది. మరి ఏం చేస్తామండి, చేస్తూ ఉంటాం. పప్పుకే శ్రమ ఎక్కువ, కలపడాలు. అలా ఏం లేదండి, హెల్ప్ అండి. మీ వంటలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. మీ వంట అద్భుతం అంటే ఇంక నేను కూడా నేర్చేసుకున్నట్టే. కొంచెం పుదీనా ఆకండి, ఎక్కువ అక్కర్లేదు, ఊరికాల ఫ్లేవర్కి. ఓకే, స్టవ్ మీద మంట మీద కాల్చుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది డైరెక్ట్గా నూనెలో అది వేయించకుండా మంట మీద ఉల్లిపాయని మంట మీద కాల్చి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ దీనివల్ల గ్రేవీ వస్తుందండి, మంచి ఫ్లేవర్తో గ్రేవీ వస్తుంది. ఓకే, సో మామూలుగా చాలా మంది ఉల్లిపాయని అలా పేస్ట్ చేసేస్తారు, మీరు కాల్చుకుని పేస్ట్ చేయాలంటున్నారు. సో ఉల్లిపాయ పొట్టు తీసేసి కొంచెం పొట్టు తీయొద్దండి, అలా డైరెక్ట్ కాల్చు. పొట్టు తీయొద్దా? డైరెక్ట్ అలా మంట మీద పెట్టేసేయాలి, కట్ చేయొద్దు. సో ఇప్పుడు మీరు పేస్ట్ కూడా పొట్టుతో అలాగే లేదు, ఆ తర్వాత నల్ల పడిపోతుంది. ఆ నల్ల పడిపోయిన తీసేసి లోపల మగ్గిన ఉల్లిపాయని పేస్ట్ చేశారు. పసుపు అండి. సో ఇది హైదరాబాదీ స్పెషల్ అన్నారు కదా, అంటే ఎక్కడ నేర్చుకున్నట్టు? ఇది మా అమ్మ దగ్గర అండి. మా అమ్మ చేసావా, చాలా బాగా చేసావా. అమ్మ చెప్పారా ఇది హైదరాబాదీ స్పెషల్ అమ్మ అని? అవునండి. అంతేనా? వేరే దగ్గర ఇలా చేయరు, వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే, సో ఇందాక మీరు చెప్పిన ఆ పేస్ట్ పల్లీలు, కొబ్బరి, అర్థమవుతుంది. నేను ఉల్లిపాయ కాల్చుకొని పేస్ట్, సో ఇవే చేస్తున్నారు మీరు. ఇంకోండి, జనరల్ గానీ చేపల పులుసు ఏంటంటే కొంచెం పుల్లగా
కొంచెం కారంగా కమ్మగా ఉంటే ఇష్టపడతారు చాలా మంది. సో తమిళ్లోని కానీ కేరళలో కానీ కొబ్బరి ఎక్కువ వాడతారు, అంటే స్వీట్ వచ్చేస్తుంది అనేసి. ఫ్లేవర్ మన వాళ్ళు ఏంటంటే కొంచెం స్వీట్ ఇష్టపడరు, చేపల పులుసుని కొంచెం పుల్లపుల్లగాను కారంగా అలా ఇష్టపడుతుంటారు. సో మీరు కొబ్బరి అది వేశారు కాబట్టి మేబీ ఆ ఫ్లేవర్ ఎలా మారుతుంది అనేది తెలీదు. ఘాటు వేయాలండి, వాళ్ళు ఘాటు వేసుకోరు, మనం వేసుకుంటాం. దానికి తగ్గ ఘాటు మనం వేసుకోవాలి. ఉప్పు కారాలు ఎక్కువ వేసుకుంటే మనకి స్వీట్నెస్ ఉండదు. ఓకే, ఉప్పు అండి కాస్త. ఓకే, కారం అండి ఎక్కువ అవుదండి. కాస్త కారం ఎక్కువే ఉండాలండి. చేప చప్పగా ఉంటుంది కదా, అది పీల్చుకొని మన గ్రేవీకి వచ్చేసరికి చెప్పబడిపోతుంది. సో దీనికి ఈ చేప వాడితేనే బాగుంటుందని అలా ఏమైనా ఉందా? మామూలుగా అయితే కొర్రమట్టలు వాడతామండి. కొర్ర మట్టలా? కొర్రమట్టలు. ఇప్పుడు కొర్రమట్టలు అంటే అంత విరివిగా దొరకట్లేదు కాబట్టి రావు చేప రావు చేప అనేది అన్నిటికీ కరెక్ట్గా ఉంటుంది. ఫ్రై కానివ్వండి, పులుసుకు కానివ్వండి. ఓకే, సెకండ్ ఆప్షన్ రావు చేప. చింతపండు పేస్ట్ అండి. చింతపండు పేస్ట్ చాలా చిక్కగా పెట్టినట్టున్నారు. మామూలుగా చింతపండు కొంచెం అంటే చారులాగా ఉండడం తెలుసు, మీరు తిక్కగా వేశారు అంటే తర్వాత నీళ్ళు పోసుకోవచ్చు. ఓకే, మామూలుగా అయితే అలాగే వేయాలి. సో ఇప్పుడు నీళ్ళు యాడ్ చేద్దాం. నీళ్ళు యాడ్ చేయాలి, నేను చెప్తాను, ఆపండి అప్పుడు. వేయండి, పర్వాలేదు, వేయండి. చాలు. ఇప్పుడు హైలో పెడతామే. ఇది కాస్త మగ్గనివ్వాలండి. ఓకే, నువ్వేం చేస్తున్నావు మరి? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ ఇక్కడ గచ్చిబౌలి. సో మరి అమ్మ చేస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ నీకు ఇంట్రెస్ట్ లేదా? అంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాము అని లేదు. లేదా? అంటే తను నన్ను చూసి తనకు ఆల్మోస్ట్ అన్నీ తర్వాత తను చేసేస్తుంది. ఓహో, సో ట్రైనింగ్ ఇక్కడ అయిపోయారు అందులో ఫ్యాషన్ డిజైనింగ్. స్పెషల్గా ఇది చెయ్యాలి అని చెప్పలేదు, బట్ తను చిన్నప్పటి నుంచి చూస్తూ నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. సో మీ అమ్మాయిలో ఇంకా ఏమేం కళలు ఉన్నాయి? పాటలు బాగా పాడుతుందండి. అవునా? సింగింగ్ కాంపిటీషన్స్ లో కూడా పాల్గొంది, బాగా పాడుతుంది. అవునా? కాకపోతే ఇప్పుడు కాస్త థ్రోట్ ఇది లేదు కానీ పాడుతుంది. ఏమేం పాటలు పాడతావు? అంటే డివోషనల్ దేవుడి పాటలా లేక డివోషనల్ సాంగ్స్ ఎక్కువ? డివోషనల్ సాంగ్. ఏం పాట? వినాయకుడి పాటలు. ఏదైనా ఒకటి చిన్న ఒక 4 లైన్స్ మా కోసం. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि. చాలా బాగా పాడావు, ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా పాడావు. ఓకే, అయిపోయింది. ఇది కాస్త ఇట్లా నూనె వచ్చే వరకు పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెట్టాం కదా, ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకుందామండి. కాసేపు దగ్గరికి అవనివ్వాలి కదా. అది చేప ముక్క ఉడకాలండి. గ్రేవీ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది, చేప ముక్క మాత్రం ఉడికితే చాలు. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. భవన్ గారు, ముక్క ఉడికిపోయిందండి. ఓకే, గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసిందండి, చిక్కగా అయిపోయింది. ఇది ఇంకా జీలకర్ర పొడి అవి వేసరికి ఇంకొంచెం టైట్ అవుతుందండి, అప్పుడు బాగోదు. కొన్ని నీళ్ళు యాడ్ చేయడం, కొన్ని నీళ్ళు. ఓకే, చాలు. మరి టైట్ అయిపోతే పులుసు లాగా ఉండదు అనమాట, గ్రేవీ లాగా ఉంటుంది. లాస్ట్ అండి, అయిపోయింది, డిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర మెయిన్గా వేయాల్సిందండి. జీలకర్ర మెంతుల పొడి. దాంతోనే చేపల పులుసు ఫ్లేవర్ కానీ చేపల పులుసు అంటే అది వచ్చేది దీంతోనే. సో ఇది లాస్ట్లో వేస్తారు. లాస్ట్లో దూరగా వేయించుకుని పొడి కొట్టుకుని. ఓకే, సో ఆవాలు, జీలకర్ర మెంతులు. సారీ, ఓకే,
జీలకర్ర మెంతులు వేయించేసుకుని ఆ తర్వాత పొడి చేసి వేసుకోవాలి. వేసుకోవాలి. ఇది ధనియాల పొడి అండి. లాస్ట్కు ఇవి యాడ్ చేసుకోవాలి. స్టవ్ పెట్టేసుకున్నామండి. గరిట చెపకు తగలకుండా ఇప్పుడండి మరి కొంచెం కొత్తిమీర చల్లుకొని పుదీనా రెండు రెబ్బలు కరివేపాకండి. ఇందాక ముక్క విరిగిపోతుందని కలపలేదండి. ఇప్పుడు కలుపుకొని లాస్ట్లో కలుపుకొని వేస్తే అదంతా బాగా కలిసిపోతుంది మసాలాలన్నీ. రుచి చూసి చెప్పండి హైదరాబాదీ చేపల పులుసు ఎలా ఉంది. తప్పకుండా. హైదరాబాదీ చేపల పులుసు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. హైదరాబాదీ చేపల పులుసు తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, పల్లీలు, గసగసాలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక కరివేపాకు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, ఉల్లిపాయ పేస్టు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే హైదరాబాదీ చేపల పులుసు రెడీ. హైదరాబాదీ చేపల పులుసు. సో టేస్ట్ చేయాలంటే మన రావు గారిని రమ్మనాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో హలో అండి. హలో. నన్ను చూడండి కాస్త. హలో. కష్టపడి రెడీ వచ్చినా కూడా చూడట్లేదు. హలో. హలో. ఓకే. సో హైదరాబాదీ చేపల పులుసు అండి. ఓకే, సౌండ్స్ గుడ్. కారంగా, పుల్లగా, ఘాటుగా ఉంది. సో నెక్స్ట్ డిష్ కూడా చూసిన తర్వాత కారం బాగా తింటారండి. అదే నాకు చోక్ అవుతుంది అనమాట. ఓకే, భావన గారి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నట్టున్నాయి. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం ఫైనల్ జడ్జ్మెంట్ చెప్తాం. ఎస్. ఓకే, మరి నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఏలకలు కొద్దిగా పొడి చేసుకొని పంచదార డబ్బాలో కనుక కలిపి పెట్టుకున్నట్లయితే మనం టీ చేసుకున్నా లేకపోతే స్వీట్ సేవ్ చేసుకున్నా అందులో వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది వాటికొస్తుంది, బాగా సువాసనతో ఉంటాయి. సత్య, నువ్వే వంట చేస్తావు? నేను గోర్చిక్కుడు కీమా. కీమా గోరు చిక్కుడు కూర, అవును. అంతేగా? ఓకే, కీమా గోరు చిక్కుడు కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కీమా గోరు చిక్కుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, ఉడికించిన గోరు చిక్కుడు 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, మెంతికూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ వేయాలి. సో ఇంతకు ముందు మరి ఇంట్లో ట్రై చేసావా ఈ వంట? ఇంట్లో నాన్ వెజ్ చేస్తాను. నాన్ వెజ్ చేయడం కాదు, ఈ వంట ఇంట్లో ట్రై చేసావా? చేశాను. చేసి ఎవరు పెట్టావు ఫస్ట్? చేసి మమ్మీ నాన్నమ్మకే పెట్టా. నానమ్మకి పెట్టావా? నానమ్మ ఏమన్నారు? బాగుందన్నారు. నాకన్నా నువ్వే బాగా చేసావన్నారా? లేదు, బాగుంది. అలా లేదా? తర్వాత గరం మసాలా వేయాలి. మసాలా. సో ఇది కొంచెం వేగాలి. ఈలోపు చెప్పు, ఏం చేసుకున్నావు కీమాని? ఏదో డ్రైగా ఉడికిపోయి ఉన్నట్టుంది. హాఫ్ బాయిల్ చేశాను కీమాని, కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి హాఫ్ బాయిల్ చేశాను. పసుపు ఉప్పు వేసి సగం ఉడికించి ఉంచుకున్నావు. అవును. ఓకే, ఫైన్. సో ఇవి కూడా ఉడకబెట్టేసినట్టున్నా? అవును, ఇది కూడా హాఫ్ బాయిల్ చేశాను. ఓకే, సో వేగాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ వేయాలి.
ఉల్లిపాయలు వేసేసాం. వాట్ నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? మెంతి కూర. మెంతి కూర. మెంతి కూర లైట్గా స్మెల్ కోసం. చాలా లైట్గా వేసావు. మెంతి కూర చిట్టపట్లాడుతుంది. దీని తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడు నువ్వేం వేసినా అమ్మ పక్క నుంచి అంటున్నారు, ముక్కుతున్నారు అక్కడ. అంతే వేయాలి అనుకుంటా క్వాంటిటీ. ఏంటండి ఇంకా పాప చేయి మీ చేతుల్లోనే పెట్టుకున్నారా? వదలండి కాస్త. టైం వచ్చినప్పుడు వదలాలండి, ఎప్పుడంటే అప్పుడు. అబ్బా, మరి వంట చేయడానికి రెడీ అవ్వడానికి ఏదైనా కొంచెం గుర్తు పెట్టుకోమని అలా కాదు ఇలా పెట్టుకో, జడ అలా కాదు ఇలా వేసుకో, ఈ వంట ఇలా కాదు అలా చెయ్యి. ఏంటండి వంటలు మాత్రమే అండి, వేరే దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేయాలి లైట్. వేరే వంటలో ఏవి ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని ఏమి ఉండదు. వంట మాత్రం కరెక్ట్గా పడాలి కదండి. వంటలోకా అన్ని పడితేనే కదా. అంటే ఒకసారి తప్పైతే రెండోసారికి ఓకే ఇదైతే ఇంత అవుతుందని స్వతహాగా నేర్చుకోవడానికి అవుతుంది కదా. మీరే ప్రతిసారి వెనకాల గైడ్ చేస్తూ ఉంటే ఇంకా అమ్మ చెప్తుంది అంత వేస్తే సరిపోతుంది అన్న ధీమా ఆబ్వియస్లీ వచ్చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ బాయిల్డ్ కీమా వేయాలి. సో మనం ఆఫ్ ఎందుకు ఉడికించుకోవాలి అంటే జనరల్గా మటన్ అనేది తొందరగా ఉడకదు. అవును, అంటే ఇక్కడ మళ్ళీ బాయిల్ అవుతుంది కదా, కాబట్టి సగం ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే, సో మొత్తం డ్రైగా వచ్చేసింది. సో ఇప్పుడు ఇది కొంచెం వేగాల. సో జాబ్ నువ్వు ఎంచుకున్నదేనా లేకపోతే అమ్మ నాన్న చెప్పి చేయడం జరుగుతుందా? ఆహా లేదు, అది నేను తీసుకున్నాను. నువ్వు సెలెక్ట్ చేసుకున్నదేనా? సో హ్యాపీయా మరి జాబ్లో? హ్యాపీయే. సో క్లోజ్ చేద్దామా లిడ్ లేకపోతే ఏమైనా వేస్తావా? లేదు, గోర్చిక్కుడు చిక్కుడు వేసేస్తావా? భావన గారు మీరు ప్రతిసారి నన్ను చూస్తున్నారు అంటే సౌండ్లు అంటారేమో సగమే వైపు అని చూస్తున్నా నేను. మీరు చెప్పారు కదా హ్యాండ్ వదిలేయండి అని. అంతే కదా, నేర్చుకోవాలి కదా. వదిలేసా. అంటే మీరేనే కాదు, సో నాకుండే ఇద్దరు పాపల్లో మా పెద్ద పాప ఇప్పుడు షీస్ 9 years అయినా స్టిల్ తను ఏదైనా చేస్తుందంటే ఒకసారి చెప్తే రెండుసార్లు చెప్తాను, మూడోసారి తప్పు చేసి తల మీద టంగని కొడతాను నేను. ఒకసారి చెప్తాను రెండుసారి ఎందుకు దానికి అలవాటు అవ్వాలి అని వదులుతాను. అలా ఎవరైనా అంతే కదా, మదర్స్ అలాగే మొత్తంగా వదలలేము, అలాగే మొత్తంగా పట్టుకుని ఉండలేము. అవును, కానీ మీరు మొత్తం పట్టుకుని ఉన్నట్టు అనిపించింది. లేదండి, చాలా ప్రతిదీ ఉల్లిపాయలు వేసినప్పుడు నాకే వినిపిస్తున్నాయని. కాంపిటీషన్ అన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండమని అంతే తప్పించి జనరల్గా ఏం చెప్పాలి. లాజిక్ అర్థమైపోయింది నీకు. కాంపిటీషన్ ఇప్పుడు కేర్ఫుల్ అంటే అమ్మ గెలవాలని ప్రయత్నమా లేకపోతే నిన్ను గెలిపించే ప్రయత్నం అర్థం కాలేదు ఇక్కడ. అది సో టమాటో వేయాలి. ఒక్క నిమిషం వేసుకో. స్మెల్ అయితే బాగా వస్తుంది. నేను చేస్తున్నప్పుడు అనలేదండి మీరు. బాగుంది, నాకు అనిపించింది చెప్పాలి కానీ ఇదేం గౌరవం స్మెల్ రాలేదా? నాకు అప్పుడు రాలే, ఇప్పుడే వచ్చింది. అప్పుడు నా ముక్కు పని చేయలేదేమో. నా కూర పని చేయలేదా, మీ ముక్కు పని చేయలేదా? అంటే మీరు చేస్తున్న హైదరాబాద్ చేపల పులుసు ఎలాగని అలా తీక్షణంగా చూస్తూ ఉండిపోయాను. అప్పుడు ఆ ముక్కు పని చేయలేదు. ఇప్పుడు పని చేసింది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే అమ్మ ఏం అంటుందని అటు చూస్తూ ఇటు చూస్తూ ఒక కరెక్ట్ ప్రాసెస్ లోనే ఉంది, స్మెల్ వస్తుంది అని గుర్తించాను నేను. అలా ఉప్పు కారం వేసుకోవాలి. మీ ఇంట్లో కారాలు ఎక్కువ తింటారా? అవును. అవునా? అంటే నాన్ వెజ్లో స్పైసీగా ఉంటేనే బాగుంటుందని. నాన్ వెజ్ వస్తుగా స్పైసీగా ఉంటుంది, అలా కాకుండా మీ ఇంట్లో కారాలు ఎక్కువ తింటారేమో అని అమ్మ కారం వేస్తున్నప్పుడు అనిపించింది. అవును, వేస్తున్నప్పుడు కూడా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ పోసుకో. చాలు చాలు. సో ఇంకేమైనా వేస్తా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం ఉడికాక కొత్తిమీర వేస్తాం. కొంచెం ఉడకాలా? అవును. ఓకే, మరి కాసేపు ఉడకనిద్దాం, చూద్దాం వస్తే అయిందని. చూద్దాం. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేద్దాం.
ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామా? కీమా చిక్కుడు. థ్యాంక్ యూ. కీమా గోరుచిక్కుడు కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా గోరుచిక్కుడు కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన కీమా వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం వేసి మరి కాస్త నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కీమా గోరుచిక్కుడు కూర రెడీ. కీమా గోరుచిక్కుడు కూర. సురావు గారు, ఇది కూడా బాగుంది, కారంగా. ఫ్యామిలీ అంతా కారం ఘాటుగా ఉంది, కానీ కొంచెం ఇంకా కుక్ కావాలి. ప్లస్ కొంచెం మసాలా పచ్చిగా ఉంది. కరెక్టే కదా? అవును. సో చేపల పులుసు ఈ రెండు చూస్తుంటే చేపల పులుసు బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లస్ కొంచెం డిఫరెంట్, నువ్వులు, పల్లీలు, కొబ్బరి అన్ని వేస్తారు. అందుకే స్పెషల్ అని ముందు నుంచి చెప్తున్నారు. హైదరాబాద్ చేపల పులుసు అంటే స్పెషల్ అని చెప్పారు. కాల్చిన ఉల్లిపాయ మెయిన్ కాల్చిన ఉల్లిపాయ అండి. కాల్చిన స్పెషల్ అది. పైగా ఎక్కడ అమ్మాయి గెలిచేస్తుందని పక్క నుంచి ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. ఓకే, సో ఫైనల్ గా చేపల పులుసు. చేపల పులుసు. సో హైదరాబాదీ చేపల పులుసు విన్ అయినట్టు. కంగ్రాచులేషన్స్ అండి. Thank you, మీకు thank ఈటీవీ you. తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ భావన, థ్యాంక్ యూ రావు గారు. సో నీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ముఖము, చేతులు, చర్మం అంతా ఒకలాగా ఉంటుంది. మెడ దగ్గర మాత్రం చర్మం కాస్త నల్లబడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు నిమ్మ చెక్కను తీసుకుని దానిలో పంచదార అద్దుకుని దాంతో మెడ మీద బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మెడ దగ్గర ఉన్నటువంటి ఈ నలుపు అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు, కారం కారంగా స్టఫ్డ్ ఎగ్స్. స్టఫ్డ్ ఎగ్స్. సో ఈజీ అనుకుంటున్నాను ఈజీ, నేను. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందరు లైక్ చేస్తారు. మీరు ఫ్యాన్స్ని ఎక్కువ పెంచేసుకుంటున్నారండి. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లల్ని పంపించే హడావుడికి ఈజీగా బ్రేక్ఫాస్ట్లు అవి అయితే చక్కగా చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా అలా ఈజీగా చూపించేస్తున్నారు. సో నాకంటే మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. అమ్మో. గొడవేస్తాను. ఓకే, సో స్టఫ్డ్ ఎగ్స్. ఎస్. ఓకే, మరి స్టఫ్డ్ ఎగ్స్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? స్టఫ్డ్ ఎగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 4, తరిగిన ఉల్లిపాయ 1, మయోనస్ సాస్ 1/2 కప్పు, ఆవ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. రావు గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాం. సో మీరు స్టార్ట్ చేసేస్తే ప్రాసెస్ కూడా చూసేస్తాం. ఎస్, చాలా ఈజీ. బాయిల్డ్ ఎగ్స్, ఉల్లిపాయలు, మేయోనైస్. సో మయోనైస్ ఇస్ మస్ట్. ఎస్, కొంచెం సాఫ్ట్గా సాఫ్ట్గా ఉండడానికి. ఉప్పు, ఇంకా బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పౌడర్, ఓకే. మస్టర్డ్ అంటే ఆవాలు. బయట మీకు క్యాన్స్ దొరుకుతాయి చిన్నది. ఆవు పిండి. ఆవపిండి అంటే కొంచెం చేదు ఉంటుంది కదా. ఇది వచ్చి ఆల్రెడీ రెడీమేడ్ దొరుకుతుంది. ఆవు పేస్ట్, దాంట్లో వెనిగర్, సాల్ట్. సో మనం ఏమని చెప్పి తీసుకుంటాం? ఇది అదే మస్టర్డ్ పేస్ట్ అంటే Mustard paste దొరుకుతుంది, అంటే సరిపోతుంది. దొరికిపోతుంది. ఇది గార్నిష్ అనమాట, కొత్తిమీర. అంతే, సింపుల్. ఇప్పుడు దీని లోపల యాక్చువల్లీ ఈ కోడిగుడ్ని కోసి లోపల ఉన్న ఎల్లో తీసేస్తాం. ఓ, ఎల్లోనే మనం స్టఫింగ్ చేస్తాం. ఓహో, ఓకే. సో అదే అనమాట.
సో అడ్డంగా కోయొద్దు, నిలువుగానే కోసుకోవాలి. అవును, ఎందుకంటే మీరు అడ్డం ఇలా కోస్తే మీకు సెట్టింగ్ రాదు కదా కూర్చోడానికి, అదనమాట. ఇది చేసేప్పుడు ఎప్పుడు మీరు కొంచెం కోడిగుడ్లు చల్లగా అయిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఓకే, వేడి మీద చేయొద్దు, చల్లగా అయిన తర్వాత చేయాలి. ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్గా ఉంటాయి కదా వేడప్పుడు. ఇది తీసి జాగ్రత్తగా చేయడమే అదొక పని. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి మీరు. ఓకే, ఇది కొంచెం స్మాష్ చేసుకోండి. మయోనైస్ వేసుకుందాం. మయోనైస్లో సాల్ట్ ఉంటుంది, వల్ల కొంచెం సాల్ట్, ఎక్కువ కాకుండా. కొంచెం పెప్పర్ పౌడర్. ఓకే, ఉప్పు, మిరియాల పొడి, తర్వాత మస్టర్డ్ ఆవాల పేస్ట్ అన్నమాట. ఇది ఆవాల పేస్ట్ ఎందుకంటే మీకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది, దీంట్లో వినిగర్ ఉంటుంది, ఆ పుల్లగా కొంచెం ఆ ఘాటు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మామూలుగానే ఎగ్లో ఉండే ఎల్లో తినొద్దు అంటారు, కానీ ఇలా వెరైటీ ఏదో చేసి పెట్టేస్తే ఎందుకు వద్దంటారు? మాకు ఆ ఎల్లో కూడా కావాలని ఇష్టంగా మరీ తింటారు. కరెక్టే. సో ఇలా స్టఫ్ చేస్తే అంటే ఎప్పటి వరకు పాడవకుండా ఉండగలను? ఇప్పుడు మార్నింగ్ చేస్తే మధ్యాహ్నం వరకు ఉండడం అంతే ఉంటుంది. అంతే, మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట పెడితే మీరు పాడైపోతుంది అనమాట. అంటే మరి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అయిపోతుంది. చల్లగానే తినాలి. ఓ ఓకే, సో ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే అయితే ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మధుమేహంతో బాధపడేవారు మెంతులు కానీ మెంతి పొడి కానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. అంటే ఒక స్పూన్ మెంతులు కానీ లేకపోతే ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే ఏదో ఒక రూపంలో మన శరీరానికి అది అందుతూ ఉన్నట్లయితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చిట్కా చూసారు కదా సురావు గారు. సో ఫైనల్గా మనం దీనికి ఇది యాక్చువల్లీ మీరు చల్లగా తినాలి, నాట్ హాట్ అన్నమాట. ఓకే, ఫైనల్గా మీరు గార్నిష్ మీకు ఏమైనా ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం కొత్తిమీర వేస్తున్నాం, ఆలివ్స్ వేసుకోవచ్చు, చిల్లీ పీస్ కూడా వేసుకోవచ్చు మీకు ఇంకా కారం కావాలని. అలాగే మీకు క్రియేటివిటీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో స్టఫ్డ్ ఎగ్స్ రెడీ. థ్యాంక్ యూ. స్టఫ్డ్ ఎగ్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. స్టఫ్డ్ ఎగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కోడిగుడ్లు ఉడికించి స్టఫింగ్ వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు ఎల్లో, ఉల్లిపాయ ముక్కలు, మయోనైస్ సాస్, ఉప్పు, మిరియాల పొడి, ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డులో స్టఫ్ చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ ఎగ్ రెడీ. స్టఫ్డ్ ఎగ్. సో రావు గారు, ఉల్లిపాయల మధ్యలో కచ్చపచ్చగా తగులుతూ, సో ఎగ్ చాలా బాగుంది. సో ఎల్లోతో ఇలా కూడా తినచ్చు అనేది కొత్తగా తెలిసింది.
పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అండ్ చల్లగా ఉండడం వల్ల బాగుంది, తినడానికి కమ్మగా ఉంది. సో చాలామంది ఎగ్ తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకుని తింటే డెఫినెట్గా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవపిండి ఉండడం వల్ల మనకి ఆవకాయ తింటున్నప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో సో ఆ ఫీల్ తోటే ఉంది ఇది కూడా. సో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చూయింగ్ గమ్ కనుక నేలకు అతుక్కుపోయిందనుకోండి, ఒక పట్టాన్ రాదు. మరి ఇది పోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా కొద్దిగా ఆయిల్ తీసుకొని చూయింగ్ గమ్ అంటుకున్న ప్రాంతంలో కనుక వేసి తర్వాత మెత్తటి బట్టతో క్లీన్ చేసుకున్నట్లయితే శుభ్రంగా పోతుంది. ఇప్పుడు షాప్ స్పెషల్. రావు గారు, మీ స్పెషల్, షాప్ స్పెషల్ మునగాకు మటన్. ఓకే, మునగాకు మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మునగాకు మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, మటన్ 1/2 కిలో, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. రావు గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాము, మీరు స్టార్ట్ చేసేస్తే వంట కూడా చూసేస్తాం. సో ఫస్ట్ నూనె, జీలకర్ర, ఆవాలు, దాని తర్వాత కొంచెం మసాలా దినుసులు, దాని తర్వాత ఉల్లిపాయలు. ఇక్కడ కూడా మటన్ ఉడికించేసుకున్నట్టున్నారు. ఏమేమి వేస్తారు దాంట్లో? కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, గరం మసాలా హోల్ అనమాట. అంతే. హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఉడికించారు. అంతే. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ యాడ్ చేయాలా? మటన్ వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొంచెం కరివేపాకు, ఈ పచ్చిమిర్చి, ఇంకా కొంచెం సాల్ట్, దాని తర్వాత కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కొంచెం గరం మసాలా. ఇది కొంచెం దగ్గరికి రండి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గాలి. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే బట్టలు బాగా ఉతికేసుకుని ఆ తర్వాత బాగా ఎండలో ఆరేసుకుంటారు. అంటే తొందరగా బట్టలు ఆరిపోవాలి అని. అది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే అలా ఎండలో ఆరేసినట్లయితే బట్టలు కలర్ పోతాయి. అలాగే తిప్పి ఆరేసుకోవాలి. అలాగే ఆరేసినట్లయితే కలర్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బట్టల్ని తిప్పేసుకుని ఉల్టా చేసుకుని ఆరేసుకున్నట్లయితే కలర్ పోదు. అది కూడా నీడగా ఉన్న ప్రాంతంలో ఆరేసినట్లయితే మరి మంచిది. చిట్కా చూసారు కదా సరావు గారు. సో దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం పులుపుకి టమాటోస్, ఫైనల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు.
సో మునగాకులే ఫినిషింగ్లో వేసుకుంటే సరిపోతుంది, అంతే తొందరగా త్వరగా మగ్గిపోతుంది. మగ్గిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మునగాకు మటన్ రెడీ. థ్యాంక్ యూ. మునగాకు మటన్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. మునగాకు మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ లో మసాలా దినుసులు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు, మునగాకు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు మటన్ రెడీ. మునగాకు మటన్. రావు గారు, మునగాకు ఏరుకోవాలి. మన ఇద్దరు మునగాకు ఫ్యాన్. అవును. అంటే ఇంతకుముందు చెన్నైలోని బాగా అమ్మేవారు, లైక్ తోటకూరది మనకి ఇక్కడ ఎలా అమ్ముతారో కరెక్ట్, అలాగా అక్కడ డైలీ అమ్ముతారు. అమ్ముతారు. అవును, మునగాకు ఇక్కడ చాలా తక్కువ. డైలీ తింటే చాలా మంచిది. మునగాకు కుక్ అయిన తర్వాత కూడా మీకు ఫైబర్ ఉంటుంది. సో మటన్ ని మసాలా దినుసులు, కారం వాటితో పాటు మునగాకులో ఉండే చిరు చేదు తగులుతున్నప్పుడు కొంచెం టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలాగ అన్ని కలగలుపుతుందో అలా టేస్ట్ పరంగా చాలా బాగుంది. సో మనకి మామూలుగా ఇది ఏ కాంబినేషన్ లో తింటే బాగుంటుంది? రైస్ తోటి చపాతీ. రైస్ చపాతీ. ఓకే, సో రైస్ కానీ చపాతీ కానీ ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందని చెప్తున్నారు. సో ట్రై చేయండి, హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పొట్టలో కనుక రింగ్ వామ్స్ ఉన్నట్లయితే ఒక గ్లాస్ నీళ్లలో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు కలుపుకొని ఆ నీళ్లను ప్రతిరోజు తాగుతూ ఉండాలి. ఇలా రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే రింగ్ వామ్స్ త్వరగా తగ్గిపోతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఫస్ట్ రెసిపీ హైదరాబాదీ చేపల పులుసు. 100 గ్రాముల చేపల నుంచి మనకి క్లోజ్ టు 150 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. దాంతోపాటు ప్రోటీన్ అనేది కూడా చాలా వరకు హై అమౌంట్స్లో, అంటే 20 నుంచి 25 గ్రాముల వరకు లభిస్తాయి 100 గ్రాముల చేపల నుంచి. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండి, ఇది చాలా వరకు ఎక్కువగా మనకి చేపల నుంచి లభిస్తుంది కనుక దీనివల్ల లాభాలు ఏంటంటే గుండె జబ్బులు రానివ్వకుండా చూసుకోవడానికి చాలా వరకు అది సహాయపడుతుంది. దాంతోపాటు బ్రెయిన్ అంటే మెదడు ఫంక్షనింగ్ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్. పిల్లల ఎదుగుదలకు కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. సో చేపలతో పాటు మనం ఈ రెసిపీలో పల్లీలో యాడ్ చేసాము, జీడిపప్పు యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా వరకు ప్రోటీన్స్, క్యాలరీస్ పెంచడానికి హెల్ప్ఫుల్ అండి. అండ్ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసాము. ఎండు కొబ్బరి నుంచి మనకి పీచు పదార్థం చాలా వరకు యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా దాంతోపాటు ప్రోటీన్స్ అండ్ మిగతా మినరల్స్, వైటమిన్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ అండి, మంచి రెసిపీ కనుక అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కీమా గోరుచిక్కుడు కూర. 100 గ్రాముల మటన్ కీమా నుంచి మనకి 250 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. దాంతోపాటు ప్రోటీన్స్ పరంగా చూస్తే 25 గ్రాముల వరకు మనకి 100 గ్రాముల నుంచి లభిస్తాయి. పౌష్టిక విలువల ప్రకారంగా చూస్తే ఇది చాలా వరకు పౌష్టిక ఆహారం అండి, ఎందుకంటే బి సాల్యుబుల్ వైటమిన్స్, దాంతోపాటు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్లో ఎస్పెషలీ ఐరన్ అనేది కూడా చాలా వరకు ఎక్కువగా మనకి మటన్లో నుంచి లభిస్తుంది. అండ్ వైటమిన్ B12 అనే పదార్థం కూడా చాలా వరకు ఎక్కువగా మనకి మటన్ నుంచి లభిస్తుంది కనుక ఇది చాలా హెల్దీ రెసిపీ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. చిక్కుడుకాయ కూడా యాడ్ చేసాం కనుక ఈ రెండు పదార్థాల వల్ల కూడా చాలా వరకు మినరల్స్, వైటమిన్స్, అలాగే పీచు పదార్థం యాడ్ అవడానికి
చాలా వరకు ఇవి సహాయపడతాయి. ఓవరాల్గా ఈ రెసిపీ చాలా వరకు హెల్దీ రెసిపీ కనుక క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ క్యాలరీస్ ఉండడంతో ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ స్టఫ్డ్ ఎగ్స్. సో 100 గ్రాముల ఎగ్స్ నుంచి మనకి 150 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తున్నా, దాంతోపాటు ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ప్రోటీన్స్ కూడా మనకి 15 గ్రాముల వరకు ఎగ్స్ నుంచి లభిస్తుంది. దాంతోపాటు వైటమిన్ ఏ కంటెంట్ అండ్ వైటమిన్ డి కంటెంట్ అండ్ వైటమిన్ సి, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో ఎగ్ నుంచి లభిస్తుంది కనుక ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ అండి. మయోనీస్ సాస్ యాడ్ చేయడం వల్ల మయోనీస్ సాస్ నుంచి మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. కొలెస్ట్రాల్ కూడా ఈ రెసిపీలో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం మయోనీస్ సాస్ యాడ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎగ్ యోక్లో మనకి కొలెస్ట్రాల్ అనేది గుడ్ అమౌంట్స్లో ఉంటుంది కనుక ఓవరాల్గా ఈ రెసిపీలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఇలాంటి హై క్యాలరీ, హై కొలెస్ట్రాల్ అండ్ హై ఫ్యాట్ ఉన్న రెసిపీ మనము ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మునగాకు మటన్. మునగాకు పోషక విలువ పరంగా చూస్తే చాలా వరకు బి సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వైటమిన్ సి కూడా ఎక్కువగా లభిస్తుంది అండ్ పీచ్ పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పీచ్ పదార్థం ఎక్కువగా లభిస్తుంది కనుక ఇట్స్ అ వెరీ గుడ్ ఫుడ్ ఇంగ్రీడియంట్ అండి. దాంతోపాటు మనము ఈ రెసిపీలో మటన్ యాడ్ చేస్తున్నాం. సో 100 గ్రాముల మటన్ నుంచి 270 క్యాలరీస్ వరకు మనకి లభిస్తుంది. దాంతోపాటు ప్రోటీన్స్ పరంగా చూస్తే 25 గ్రాముల వరకు మనకి 100 గ్రాముల మటన్ నుంచి లభిస్తుంది అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా లభిస్తుంది కనుక ఇలాంటి హై క్యాలరీ రెసిపీస్ మనం ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. రావు గారు, మీరు చేసిన 2 రెసిపీస్ అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన 2 రెసిపీస్ కూడా మన వ్యూవర్స్కి నచ్చుంటాయని మేము అనుకుంటున్నాము. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు